వరలక్ష్మి వ్రతానికి ఇంటికి వచ్చిన ముత్తైదువులకు వాయనంగా ఏమీ ఇవ్వాలి? ముందుగా 3 లేదా 5 లేదా 9 లేదా 11 మంది ముత్తైదువులను ఇంటికి పిలవాలి. ఆ తర్వాత వారికి కుంకుమ బొట్టు పెట్టి గంధం పూయాలి. ఆ తర్వాత పాదాలకు నిండుగా పసుపు రాయాలి. ఆ తర్వాత మంగళసూత్రాలకు పెట్టుకునేందుకు పసుపు ముద్దను ఇవ్వాలి. పసుపు ముద్ద అంటే పసుపులో కొద్దిగా నీరు కలుపుకుని ముద్దలాగా చేసుకోవాలి. ఆ తర్వాత ముత్తైదువుల చేతులకు తోరాలు కట్టాలి. ఇక ఇప్పుడు వాయనం అందించాలి. అందుకోసం ఓ ప్లేట్ తీసుకుని అందులో ముందుగానే వాయనం సిద్ధం చేసుకోవాలి. వాయనంలో జాకెట్ ముక్క పెట్టి 2 తమలపాకులు పెట్టాలి. అయితే తమలపాకు కాడలు వాయనం ఇచ్చేవారి వైపు ఉండాలి. తమలపాకు చివర్లు వాయనం తీసుకునేవారి వైపు ఉండాలి. తమలపాకులో పసుపు, కుంకుమ, 2 వక్కలు, గాజులు, 2 పండ్లు, పూలు, పసుపు కొమ్ము, రూపాయి నాణెం, నానబెట్టిన శనగలు పెట్టుకోవాలి. వీటన్నింటిని వచ్చిన ముత్తైదువుకు అందించివారి ఆశీర్వాదం